ఏ భావన భావన వస్తున్నానండి. త్వరగా రావాలి. వస్తున్నానండి. దా 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 దా. ఇవిగో తీసుకోండి. దా భావన ఇట్రా కూర్చో. ఏ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ దా. ఇట్రా దగ్గరికి రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇప్పుడేం మాట్లాడతారులేండి, ప్రయాణం చేసి అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి. భావన భావన ఏంటి వెళ్ళిపోతావు? మీరు వెళ్ళిన ఆఫీస్ పని ఏమైంది? పూర్తయిందా? నేను ఆఫీస్ పని మీద వెళ్ళా. మరి నా పర్సనల్ పని మీద ఆఫీసులో పనిచేసే మాధవ్తో కలిసి వెళ్ళాను. ఆ అమ్మాయితో 10 రోజులు ఎంజాయ్ చేశాను. అర్థమైంది అనుకుంటాను. మీరు నన్ను మోసం చేశారు. పిచ్చి భావన, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ఇన్నాళ్ళు నేను అందరిలాగే కుటుంబానికి పెద్దగా భార్యాపిల్లలతో బతికేస్తున్నాను. కాలాన్ని కుటుంబం కోసమే ఖర్చు చేశాననే భావన ఈ మధ్య నాలో కూడా కలిగింది. ఏదో తెలియని బాధ, అసంతృప్తి. ముసలివాడినైపోతున్నానే భావన నాలో ఎక్కువైపోతుంది. అది భావన కాదండి, వయసులో ఉన్న అమ్మాయితో నేను కుర్రోని అనిపించుకోవాలనే కోరిక. ఎందుకా ఏడుపు? ఆపు చూడు, నువ్వు కోరిక అనుకో, ఏదైనా అనుకో, ఆ సుఖం కన్నా నువ్విచ్చే ఆనందం ఎవరో ఇవ్వలేదు. చూడు, నీకు జరిగిందంతా చెప్పేశాను. ఎందుకని? నీ మీద ప్రేమ ఇంకా ఉండబట్టేగా నా కోరిక తీరింది. నేను ముసలి అయ్యానన్న వయ్యు పోయింది. జరిగిందంతా నీకు చెప్పేసరికి నాకు రిలాక్సేషన్గా ఉంది. అంతే భావన, నేనిప్పుడు ముసలివాడిని అయిపోవడానికి రెడీగా ఉన్నాను. అర్థమైంది అనుకుంటాను. ఎందుకు నవ్వుతున్నావు? కూర్చోరా. ఎందుకు నవ్వుతున్నావు? సమస్యకి పరిష్కారం దొరికిందని నవ్వుతున్నాను. సమస్యకు పరిష్కారమా? ఏమండి, మీకు వయసు పెరిగిపోతుందని, తల మెరిసిపోతుందని కూతురికి పెళ్లి చేసి మామగారైపోతున్నారని, రేపో మాపో తాతగా మారిపోతున్నారనే బాధతో నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నానండి. ఆ బాధ మీకొక్కరికేనా? నాకు మాత్రం లేదా? నేను కూడా యవ్వనానికి దూరం అయిపోతున్ననే బాధ
నాలోనూ కలిగింది. చూడండి, టీవీలో క్రికెట్ చూసి ఆ టెన్షన్తో సిక్సో అని అరుస్తూ గోలగోల చేస్తారు. మరి పడక గదిలో సిక్సర్లు కొట్టాలనుకునేవారు, తల బాదుకునే స్త్రీలు ఉంటారండి. మరి వాళ్ళు కూడా వాళ్ళ దాకా ఎందుకండి? మీరు మీకంటే చిన్నమ్మాయితో ఎంజాయ్ చేయాలని ఎలా ఆలోచించి చేశారో అలాంటి ఆలోచన నాకు కూడా, నన్ను కూడా పట్టి పీడిస్తుందండి. తల తిరిగిపోతుందండి సమాధానం లభించక. అదే భావన, అదే కోరిక నాలోనూ ఉందండి. మీరు చెప్పేదాకా ఆ సమస్యకు పరిష్కారం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదండి. మీరు చెప్పేదాకా ఆ సమస్యకు పరిష్కారం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదండి. అవునండి, నాకు అర్థం కాలేదు.